మనం ఫస్ట్ పార్ట్ లో మనం ఏం చేసి నేర్చుకున్నాం, అసెప్టివ్ సెంటెన్స్ అంటే స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ లోకి ఏ విధంగా మార్చాలని నేర్చుకున్నాం. అలాగే WH క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో WH క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చాలి. అలాగే ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎస్ ఆర్ నో టైప్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా మార్చాలి నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈరోజు ఇంపారేటివ్ సెంటెన్సెస్ ను ఇండైరెక్ట్ స్పీచ్ లోకి ఏ విధంగా మార్చాలి. పాయింట్స్ టు రిమెంబర్: ఎవ్రీ సెంటెన్స్ బిగిన్ విత్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్. ఇంపారేటివ్ సెంటెన్స్ లో మనకి ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ తో ప్రతి సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. said to is changed into told, ordered, requested, advised and warned. ఇక్కడ said to అనేది ఇంపెరేటివ్ సెంటెన్స్ లో టోల్డ్ గా కానీ, ఆర్డర్డ్ గా కానీ, రిక్వెస్టెడ్ గా కానీ, అడ్వైజ్డ్ గా కానీ అండ్ వార్న్డ్ గా కానీ మార్చుంది. కొటేషన్ మార్క్స్ షుడ్ బి రిమూవ్డ్. కొటేషన్ మార్క్స్ ని ఇచ్చినటువంటి సెంటెన్స్ లో ఉన్న కొటేషన్ మార్క్ ని తీసివేయాలి. యూజ్ ద కంజంక్షన్ టు. ఇంకా ఇంపరేటివ్ సెంటెన్స్ లో మనం కంజంక్షన్ టు అనే కంజంక్షన్ ని ఉపయోగించాలి. ఇఫ్ ద సెంటెన్స్ బిగిన్స్ విత్ డోంట్, యూజ్ ద కంజంక్షన్ నాట్ టు. ఒకవేళ సెంటెన్స్ లో డోంట్ తో గానీ అక్కడ మనకి బిగిన్ అయితే ఆ డోంట్ బదులుగా మనం నాట్ టు అనే దాన్ని కంజంక్షన్ గా ఉపయోగించాలి. టెన్స్ కెనాట్ బి చేంజ్. ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ లో ముఖ్యమైనటువంటిది టెన్స్ అనేది చేంజ్ కాదు, యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఫర్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చేటప్పుడు షీ సెడ్ ఓపెన్ ద డోర్. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ లో షీ సెడ్ అని చెప్పింది. సెడ్ బదులుగా మనం ఏం చెప్తున్నాము, టోల్డ్ వాడతాం. షీ టోల్డ్ హిమ్ ఆర్ హెర్. ఇక్కడ మనకు మెన్షన్ చేయలేదు కానీ హిమ్ కానీ హెర్ కానీ వాడతాం. ఇక్కడ టు అనేటువంటి కంజంక్షన్ ఉపయోగించి నెక్స్ట్ ఉన్నటువంటి యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తాం, ఓపెన్ ద డోర్. ఈ విధంగా మనం చేంజ్ చేయాలి. అలాగే శివ సెడ్ టు ఉపదేశ్ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్. ఇక్కడ శివ సెడ్ టు అని ఉంది. ఇక్కడ ప్లీజ్ ఉపయోగించాం కనుక అంటే రిక్వెస్ట్ చేశాడు అంటే శివ రిక్వెస్టెడ్. ఇక్కడ మనం ఏం చేయాలి, సెడ్ బదులుగా రిక్వెస్టెడ్ రాసుకోవాలి. శివ రిక్వెస్టెడ్ ఉపదేశ్. ఇక్కడ టు అనే కంజంక్షన్ ఉపయోగించాలి. టు గివ్ హిమ్. ఇక్కడ మీ బదులుగా మనం ఏం చేయాలి, మీ అంటే ఎవరు ఇక్కడ, ఐ మీ మై అంటే శివ. ఇక్కడ మీ బదులుగా హిమ్. ఉపదేశ్ టు గివ్ హిమ్ ఇక్కడ మీ. ఇక్కడ ఉపదేశ్ బదులుగా హిస్ పెట్టుకున్నారు, గివ్ హిమ్ హిస్ పెన్. ఓకే, శివ రిక్వెస్టెడ్ ఉపదేశ్ టు గివ్ హిమ్ హిస్ పెన్. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. The doctor said to the patient, take medicines regularly. ఇక్కడ డాక్టర్ ఏం చేస్తారు, పేషెంట్స్ కి అడ్వైజ్ ఇస్తుంటారు. సో ద డాక్టర్ అడ్వైజ్డ్ ద పేషెంట్. ఓకేనా, ఇక్కడ సెడ్ బదులుగా అడ్వైజ్డ్ ద పేషెంట్. ఇక్కడ టు అనే కంజంక్షన్ ఇక్కడ ఉపయోగించాలి. టు టేక్ మెడిసిన్స్ రెగ్యులర్లీ. ఓకేనా, దీంట్లో ఏం లేదు, సింపుల్. ఇక్కడ డాక్టర్ చెప్తున్నారు కదా, డాక్టర్ అడ్వైజ్ ఇస్తారు, అడ్వైజ్ రాసాము. ఇక్కడ టు అనే కంజంక్షన్ ఉపయోగించాము. ఇలా ఇంపారేటివ్ సెంటెన్స్ ఇచ్చేటప్పుడు మనం. అలాగే ఫిఫ్త్ వన్ చూడండి. ఓకే, షీ సెడ్ డోంట్ బి లేట్. షీ సెడ్ బదులుగా మనము షీ టోల్డ్ హిమ్. ఇక్కడ హిమ్ కానీ హెర్ కానీ ఎవరైనా మనకు మెన్షన్ చేయలేదు, ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడాలి. హెమ్. ఇక్కడ డోంట్ ఉంది కనుక మనం ఏం చెప్పుకున్నాము, డోంట్ తో స్టార్ట్ అయితే నాట్ టు అనేటువంటి కంజంక్షన్ వాడాలి. నాట్ టు బి లేట్. She told him not to be late. Okay, children. Next చూడండి. She said, please help me. ఇక్కడ మళ్ళీ ప్లీజ్ వచ్చింది కనుక సెడ్ బదులుగా she requested him కానీ హెర్ కానీ మీ ఇష్టమే. ఇక ప్లీజ్ ఉంది, ఆల్రెడీ రిక్వెస్టెడ్ వాడేది, ప్లీజ్ తీసేస్తాం. హెల్ప్ హిమ్ టు హెల్ప్. ఇక్కడ మీ అంటే ఎవరు, ఇక్కడ షీ వాడాం కనుక హెర్ అంతే. She requested him to help her. Okay, next example. She said to me, please finish your work. ఇక్కడ said to me, ఇక్కడ ప్లీజ్ ఉంది కనుక మళ్ళీ రిక్వెస్టెడ్. ఇక్కడ క్యూ వస్తుంది. ఓకే, she requested me. తర్వాత ఇక్కడ టు అనే కంజంక్షన్ వాడారు. ఇక్కడ ఫినిష్ ఎవరు ఉంది, ఎవరంటే మై వర్క్. ఫినిష్ మై వర్క్. ఇక్కడ మీ అంటే మనకు అడిగే మై వర్క్ అంట. ఓకేనా చల్తాం. ఈ విధంగా మనం
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఇచ్చేటప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ లోకి ఎలా మార్చాలో నేర్చుకున్నాం. పాయింట్స్ టు రిమెంబర్, పాయింట్స్ ఇవి రిమెంబర్ గా ఉంచుకోవాలి. ఏంటవి? సెడ్ అండ్ సెడ్ టు చేంజ్డ్ యాజ్ ఎక్స్క్లైమ్డ్. ఇప్పుడు ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ లో మనము సెడ్ గాని సెడ్ టు గా బదులుగా ఎక్స్క్లైమ్డ్ అనేటువంటి దాన్ని వాడాలి. దట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కంజంక్షన్. ఇక్కడ మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ లో దట్ అనే కంజంక్షన్ ఉపయోగించాలి. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఈజ్ చేంజ్డ్ యాజ్ అసర్టివ్ సెంటెన్స్. అక్కడ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ పార్ట్ అనేది అసర్టివ్ సెంటెన్స్ గా రాయాల్సి ఉంటుంది. ఎక్సర్సైజ్ చూద్దాం. ఓకే, he said what a lovely garden it is. ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. he said, ఇక్కడ సెడ్ బదులుగా ఏం చేయాలనుకున్నాము? he exclaimed. దట్ అనే కంజంక్షన్ వాడాలి. exclaimed that. ఇక్కడ వాట్ ఏ లవ్లీ గార్డెన్ ఇట్ ఈజ్ అని ఉంది. దీన్ని మనం అసర్టివ్ సెంటెన్స్ గా మార్చాలి. ఇట్ వాజ్, ఇట్ ఈజ్ బదులుగా ఇట్ వాజ్ ఏ లవ్లీ గార్డెన్ అని రాసుకోవాలి. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్, షీ సెడ్ టు హిమ్ హౌ ఏ బ్యూటిఫుల్ పిక్చర్ ఇట్ ఈజ్. ఇక్కడ సెడ్ టు బదులుగా ఏం చేయాలని చెప్పాము? ఎక్స్క్లైమ్డ్ గా మార్చాలి. షీ ఎక్స్క్లైమ్డ్. ఇక్కడ దట్ అనే కంజంక్షన్ ఉపయోగించాలి. ఎక్స్క్లైమ్డ్ దట్. ఇక్కడ హౌ ఏ బ్యూటిఫుల్ పిక్చర్ ఇట్ ఈజ్ అని ఉంది. ఇట్ ఈజ్ బదులుగా ఇట్ వాజ్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్ అసర్టివ్ సెంటెన్స్ గా మార్చండి. షీ ఎక్స్క్లైమ్డ్ దట్ ఇట్ వాజ్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్. నెక్స్ట్ వచ్చి థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. షీ సెడ్ వాట్ ఏ బ్యూటిఫుల్ సన్సెట్. ఇక్కడ సెడ్ బదులుగా షీ ఎక్స్క్లైమ్డ్ దట్ ఇట్ వాజ్ ఏ బ్యూటిఫుల్ సన్సెట్. ఇక్కడ వాట్ ఏ బ్యూటిఫుల్ సన్సెట్ అనేది అసర్టివ్ సెంటెన్స్ లో ఇట్ వాజ్ ఏ బ్యూటిఫుల్. ఇక్కడ సన్సెట్ బదులుగా ఇట్ వాజ్ ఏ బ్యూటిఫుల్ సన్సెట్. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ సెడ్ హౌ వండర్ఫుల్ దిస్ న్యూస్ ఈస్. ఇక్కడ సెడ్ బదులుగా ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కనుక హీ ఎక్స్క్లైమ్డ్. దట్ అనే కంజంక్షన్ ఉపయోగించాం. హీ ఎక్స్క్లైమ్డ్ దట్. ఇక్కడ ఏముంది? హౌ వండర్ఫుల్ దిస్ న్యూస్ అన్నాం. ఇక్కడ దిస్ న్యూస్ బదులుగా ద న్యూస్ వాజ్ వండర్ఫుల్ అసర్టివ్ సెంటెన్స్ లో మార్క్స్ రాయండి. ఓకేనా ఫ్రెండ్? నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఓ నో ఐ హ్యావ్ లాస్ట్ మై కీస్ షీ సెడ్. ఇక్కడ షీ సెడ్ అనేది చివరి ఉంది, దీన్ని ముందు తెచ్చుకోండి. షీ ఎక్స్క్లైమ్డ్. ఇక్కడ హో నో అన్నారు కదా, అంటే విత్ రిగ్రెట్, బాధపడుతూ చెప్పింది. ఎక్స్క్లైమ్డ్ విత్ రిగ్రెట్ దట్ అని కానీ షీ హ్యాడ్ లాస్ట్ హెర్ కీస్. ఇక్కడ ఐ హ్యావ్ అనేది ఐ అంటే ఎవరు? ఇక్కడ షీ హ్యావ్ అనేది హ్యాడ్ అవుతుంది. హ్యాడ్ లాస్ట్. ఇక్కడ మై బదులుగా ఎవరు? మై అంటే ఎవరు? ఇక్కడ ఎవరైతే స్పీకర్ ఉన్నారో వాళ్ళు, అంటే హెర్ కీస్. ఓకేనా?